బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ సెకండ్ లిస్ట్ ఎంపికపై ఇవాళ మరోసారి కసరత్తు జరుగుతుంది. ఢిల్లీలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అభ్యర్థుల లిస్టును ఫిల్టర్ చేయనున్నది. మేరకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ పట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్లను ఢిల్లీ హైకమాండ్ ఆహ్వానించింది. ఫస్ట్ లిస్టులో 55 మంది అభ్యర్థులను ప్రకటించగా ఇవాళ మరోసారి మిగతా 64 సెగ్మెంట్లపై చర్చించనున్నారు. అన్ని సెగ్మెంట్లలో అభ్యర్థులు కొలిక్కి వస్తే ఒకేసారి లిస్టును ప్రకటించనున్నారు. మిగతావి థర్డ్ లిస్టులో ప్రకటించే ఛాన్స్ ఉందని ఓ నేత తెలిపారు. రెండో జాబితా కోసం ఎంపిక చేస్తున్న సెగ్మెంట్లన్నీ దాదాపు సీనియర్ నేతలే పోటీ పడుతున్నారు. ఒక్కో నియోజకవర్గానికి 2-3 నేతలు ఉన్న చెప్పులు రేసులో ఉన్నారు. దీంతో అభ్యర్థులను ఫిల్టర్ చేయడం సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి సమస్యగా మారింది. ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి కొండా సురేఖ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు గ్రేటర్ హైదరాబాద్లోని పలు సెగ్మెంట్లన్నీ ఈ లిస్టులో రాబోతున్నట్లు పార్టీ చెబుతుంది. దీంతో సెకండ్ లిస్టు కోసం లీడర్లతో పాటు కేడర్లోనూ కొంత ఉత్కంఠ నెలకొంది. ఇక వామపక్షాలతో సీట్లు సర్దుబాటు ప్రక్రియ ఇంకా కొలిక్కి రాలేదని తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ సెకండ్ లిస్ట్ ఎంపికపై ఇవాళ మరోసారి కసరత్తు జరుగుతుంది. ఢిల్లీలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అభ్యర్థుల లిస్టును ఫిల్టర్ చేయనున్నది. మేరకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ పట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్లను ఢిల్లీ హైకమాండ్ ఆహ్వానించింది. ఫస్ట్ లిస్టులో 55 మంది అభ్యర్థులను ప్రకటించగా ఇవాళ మరోసారి మిగతా 64 సెగ్మెంట్లపై చర్చించనున్నారు. అన్ని సెగ్మెంట్లలో అభ్యర్థులు కొలిక్కి వస్తే ఒకేసారి లిస్టును ప్రకటించనున్నారు. మిగతావి థర్డ్ లిస్టులో ప్రకటించే ఛాన్స్ ఉందని ఓ నేత తెలిపారు. రెండో జాబితా కోసం ఎంపిక చేస్తున్న సెగ్మెంట్లని దాదాపు సీనియర్ నేతలే పోటీ పడుతున్నారు. ఒక్కో నియోజకవర్గానికి 2-3 చొప్పున రేసులో ఉన్నారు. దీంతో అభ్యర్థులను ఫిల్టర్ చేయడం సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి సమస్యగా మారింది. ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి కొండా సురేఖ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్లతో పాటు గ్రేటర్ హైదరాబాద్లోని పలు సెగ్మెంట్లన్నీ లిస్టులో రాబోతున్నట్లు పార్టీ చెబుతుంది. దీంతో సెకండ్ లిస్ట్ కోసం లీడర్లతో పాటు కేడర్లోనూ కొంత ఉత్కంఠ నెలకొంది. ఇక వామపక్షాల సీట్లతో సర్దుబాటు ప్రక్రియ ఇంకా కొలిక్కి రాలేదని తెలుస్తోంది.